అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో? నిజంగా ఇప్పుడు ఆయన బెదిరించినట్టు ఆయన అన్నాడు. మరి ఇప్పుడు వాళ్ళు మానసికంగా డిప్రెషన్కి పోతుంటే మీరు డిప్రెషన్ కాదు, ఆల్రెడీ చంపిపడేసిరు, వీళ్ళని కుటుంబాన్ని నాశనం పట్టించేసిరు. ఆఖరికి 50,000 రూపాయలకు అదేదో వచ్చి డిమాండ్ చేసిరు, 50,000 రూపాయలు కావాలని చెప్పని మేము పంపించినాము. 5 కోట్లు అంటున్నారు, ఓసారి 5 లక్షలు అంటున్నారు. ఇట్లా ముచ్చట పెట్టి జనానికి ఏంటంటే వీళ్ళు ఏదో పైసల గురించి పోయిన వాళ్ళు లెక్క 100 కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ కుటుంబాన్ని తొక్కిపడేసి నాశనం చేసి మళ్ళా పక్కకి 2-3 అయ్యగారాసొంటోళ్ళని ఏసాలు వేసిన వాళ్ళని పక్కకు నిలబెట్టుకొని ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడంటే దేవునికి పెట్టినటువంటి సభల ఆయనే దుర్మార్గుడు, ఆయనే అధర్మం చేసి, ఆయనే అన్యాయం చేసి, ఆయనే మోసం చేసి, ఆయనే దగా చేసి, తోకా చేసి, ఆయన కొడుకు చేసిండు, ఈయన చేసిండు. బయటికి వచ్చి లాభ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అని నినాదాలు ఇప్పిస్తున్నాడు. ఇది జనాలు అని తింటున్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని. శ్రీరాముడు చెప్పినాడా నీకు ఈ పనులు చేయమని, చెత్త పనులు చేయమని చెప్పి? మర్యాద పురుషురామ్ ఇవన్నీ ముచ్చట్లు చెప్పి కానీ చెప్పిండా? నీ ఆ సొంటలు అనుకుంటే ఆ శ్రీరామచంద్రుడు ఉండేది ఉంటే, ఆ బాణం ఉండేది ఉంటే ఛాతికెళ్ళి గుండెలకెళ్ళి తీసి అవతల పడేస్తుండే. నిజంగానే కనుక రాముడు అంటాడు ఆ గవర్నమెంట్లో ఎవడన్నా ఉండేది ఉంటే ఇప్పటికైనా తీసుకోపోయి ఇంట్లో కాదు బొక్కల వరేయాలి. బండి సంజయ్ కూడా బొక్కల వరేయాలి, ఒక కొడుకుని కాదు. ఎందుకు బొక్కల వరేయాలంటే ఇంటర్నల్గా వాళ్ళ తల్లిదండ్రులను, మైనర్ బాలిక తల్లిదండ్రిని బెదిరించడే కాక యావత్ సమాజాన్ని ఇలా మనందరినీ రాక్షసులట మనం అందరం. వాడు అంటాడు, బండి సంజయ్ వాడు అంటాడు, రాక్షసులందరూ మన వెంబడి పడుతున్నానా, మా కుటుంబం వెంబడి పడుతున్నానా అని. అరే నువ్వు చేసిన ఈ పిశాచులు కూడా చేయరు అయ్యా. నీ కొడుకు చేసినాయి, నువ్వు చేసిన కథలకు పొద్దున్న లేస్తే నీ భాష ఫాల్తుగాన్లు, హౌలగాన్లు, దివానగాన్లు, వీనికి వాడు పుట్టిండా, వానికి వీడు పుట్టిండా, ఇటువంటి విధవలు భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి పోర్ట్ఫోలియోకు, మంత్రిత్వ శాఖకు, హోం మంత్రిత్వ శాఖకు రక్షకుడే భక్షకుడు అంటే ఇట్లనే ఉంటుంది.